మంచువారి కుటుంబం కుటుంబం మంచువారి కుటుంబం. మంచువారి కుటుంబం అంటే ఒక మమతల కోవెల, ఒక శాంతి నివాసం, ఒక అనురాగ కుటుంబం. ఇంకేముంటాయి పదాలు? బంధాల లోగిలి, అనుబంధాల వాకిలి, యోగిట్లా అనుకునేదోళ్ళ. కానీ ఇప్పుడు అన్నాదమ్ముల సవాల్, నాన్నకు సవాల్, ఫ్యామిలీ సర్కస్, పగ సాధిస్తా, ఈ గోగిసొంటి పేర్లు పెడుతురు కొందరు. అసలు నన్ను అడిగితే క్రమశిక్షణ అంటే మంచు కుటుంబం, మంచువారి కుటుంబం అంటే క్రమశిక్షణ, యోగిట్లా చెప్పుకునేటోళ్ళు కదా. కానీ అదేందోనోళ్ళ గంత మంచి కుటుంబంలా ఇప్పుడంతా కొత్త కొత్త తిట్లతోని కొత్త కొత్త పంచాదులు పెట్టుకుంటారు. ఆగో, అసలు ఈ మంచు మోహన్ బాబు కుటుంబంలో పంచాది ఇప్పట్లో వచ్చేటట్టు లేదు కాదోలా. అయినా వాళ్ళ గురించి మనకెందుకు కానీ మంచువారి కుటుంబానికి ఫ్యాన్స్ బాగున్నారట కదా. అగో వాళ్ళు అడుగుతాను నన్ను ఆ ఇంటి పంచాదేంది అని. అందుకే ఎక్కువ చెప్పగాని కట్టే కొట్టే తెచ్చలేక షార్ట్ కట్లు చెప్తా. ఇప్పుడు లేటెస్ట్ ముచ్చట ఏందయ్యా అంటే ఆస్తుల మీదికి పోయింది. మన మోహన్ బాబు సార్కు జల్పెల్లిలా పెద్ద ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంట్లో చిన్న కొడుకు మనోజన కుటుంబంతో ఉంటుండు. ఈ మోహన్ బాబు సారు ఇప్పుడు కలెక్టర్ సార్కు ఫిర్యాదు అయిండు. గిట్ల గిట్ల సంగతి నా ఇంట్లో ఎవడెవడో ఉంటుండు, అసలే నాకు వయసు కూడా మీద పడ్డది, నన్ను సతాయిస్తురు, నా ఇంట్లో ఉన్నోళ్లను ఎల్లగొట్టాలని కలెక్టర్ సార్కు కాయిదా రాసిచ్చిండు. ఇక కలెక్టర్ సార్ కూడా మంచు మనోజ్కు నోటీసు పంపిండట. గిట్ల గిట్ల సంగతి మీ నాయన గిట్లా అంటుండు, నువ్వెందుకుంటున్నావని నోటీసులు ఇచ్చిండట. ఇక ఇది తండ్రి కొడుకుల సవాల్ కదా, అన్నదమ్ముల సవాల్ కూడా నడుస్తుంది. పెద్ద కొడుకు విష్ణుబాబును మంచు మనోజు ట్విట్టర్లో కొట్లాడుకుంటున్నారు. అసలు కొందరు వేస్ట్ గాలు మోపైరని విష్ణన్న చెప్తే అందరికంటే పెద్ద వేస్ట్ గాలు ఎవరో దునియాకు తెలుసని ఈయనడు. కొన్ని కుక్కలు పులులు లెక్క ఫీల్ అవుతారు పెద్దన్నంటే, కొన్ని బేకర్ కుక్కలు కూడా గట్లనే ఫీల్ అవుతుంటాయి కన్నప్ప గిన్నప్ప అనుకుంటాని ఈయన తెప్పి ఒడుచుడు. ఈ ఇంటి పంచాది గిట్ల నడుస్తుంది. కానీ వీళ్ళ దాంట్లో మంచి ముచ్చట్లు చెప్పే మంచు లక్ష్మక్క మాత్రం కనబడతలేదు. అక్కగారు ఏడున్నారో మరి, అక్కగారు రంగంలోకి దిగుతేనన్నా ఈ పంచాది తెగుతుందయ్యి ఉండాలి. ఇట్లనే అంటున్నారో వీళ్ళకున్న ఫ్యాన్స్.